వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, మనము చిన్న పిల్లలకి, పసిపిల్లలకి చేతులకి కాళ్ళకి నల్లదారాలు కడతాం. అవునమ్మా. 2 చేతులకి 2 కాళ్ళకి కడతారు. అయితే ఇప్పుడు ఇవాళ రేపు చూసుకుంటుంటే పెద్దవాళ్ళు కూడా కట్టుకుంటున్నారు. అవును. ఎడమ కాలికి నల్లదారం. అసలు దీని వెనకాల ఆంతర్యం ఏంటి? మీరే చెప్పారు కదా, అది చెప్పారు ఇది చెప్పారు. ఈ రెండిటికి సంబంధం ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. చిన్నపిల్లలకి మామూలు దారాలు కట్టడమే కాకుండా మరి పుట్టంగానే అయితే నల్ల దారాలే కడతారు. ఎందుకంటే పుట్టంగానే కొత్త బట్టలు కట్టడాలు అట్లాంటివి ఉండవు కదా. అంచేత కాస్త 15 రోజులు అలా వచ్చిన తర్వాత వాటికి నల్ల పూసలు గుచ్చి మరీ చేతులకి కాళ్ళకి కడుతూ ఉంటారు. ఎందుకు అంటే దృష్టి దోషం తగలకుండా. ఆ పిల్లలు మామూలుగా ఏ రంగులో ఉన్నా చిన్నతనంలో కొంత రంగు బాగానే ఉంటారు కదా, తర్వాత ఏ రంగులోకి మారినా ఎర్రగా అన్నా ఉంటారు, గులాబీ రంగులో అన్నా ఉంటారు. అంచేత దృష్టి దోషం తగులుతుందేమో అని చెప్పి అలా చూపు మళ్ళుతుంది కదా. ఇలా తీక్షణంగా చూస్తే శక్తి ఎక్కువ, కాస్త పక్కకు చూసేటప్పటికి ఆ శక్తి కాస్త తగ్గుతుంది. అందువల్ల చూపు మళ్ళించటానికి నల్లదారాలు కట్టేవారు. అది ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా కట్టుకుంటున్నారు మీరు అన్నట్టు. అది కూడా ఒక కాలికే. అందం కోసమా అని అడిగితే కాదట, దృష్టి దోషంట. పైకి మేము చాలా ఆధునికులం, మాకేం చాదస్తాలు లేవు, మూఢనమ్మకాలు లేవు, మేము హేతువాదులం, గతితార్కిక హేతువాదంతో మాట్లాడతాం, తర్కం మాకు ప్రాణం అని చెప్పేవాళ్ళు కూడా కాలి కట్టుకుంటున్నారు. మేము నమ్ముతాము అని చెప్పిన వాళ్ళు చాలా ఓపెన్గా ధైర్యంగా ఈ కుడి చేతికి ఎర్రతాళ్ళలో ఏదో గుళ్ళల్లో ఇచ్చినటువంటి రక్షలో కట్టుకుంటున్నారు. అది మేము నమ్ముతామండి, మీరు మమ్మల్ని ఏమంటారు అని ధైర్యం. ఇది మాత్రం కొద్దిగా ఎక్కడ మూఢ విశ్వాసం అని అంటారో అని భయానికి కాలి కొట్టుకుంటున్నారేమో అని నేను ఒక్క చిన్న అనుమానం ఉంది. అది కూడా చాలా స్టైలిష్ గా ఉంటుందమ్మా, మీరు చూసి ఉంటారు. అదే నేను చూస్తున్నాను కదా. అందులో మీకు అమెజాన్ లో కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చుట. ఆ నల్లతాడుకి కట్టిన వాటికి చిన్న చిన్న మువ్వలు పెట్టి డిజైన్లు పెట్టి మరీ స్టైలిష్ గా, కొంత నాజుగ్గా, కానీ కనపడకుండా ఎన్ని వెరైటీలు, మనుషుల మనస్తత్వాలు ఎన్ని ఉంటాయని గాడిగా కనపడడం తగ్గించి అసలు కనపడకుండా ఉండేదాకా అన్ని రకాలు ఉన్నాయి. వీటిని కాలికే ఎందుకు కట్టాలి అంటే నాకు అనుమానం వచ్చి కనుక్కున్న ఎందుకు కట్టుకుంటున్నారు అంటే గుళ్ళ దగ్గర కూడా ఇస్తున్నారండి అని తెచ్చి. ఇప్పుడు నాకు జయ అంటే చాలా అభిమానం, ఆ అమ్మాయికి ఏమన్నా దృష్టి దోషం తగులుతుందేమో అంటే తెచ్చి జయ కాలికి కట్టమ్మా, తీయకు, నేను గుళ్ళోంచి తెచ్చాను, కాలికి కట్టుకో. చేతికి ఎందుకు కట్టుకోకూడదు అని నన్ను అడిగారు అనుకోండి, ఆలోచించాలి కదా. ఖచ్చితంగా. చిన్నపిల్లలకి మరి చేతులకు కూడా కట్టాము, పెద్దవాళ్ళకి దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే చేతికి ఎందుకు కట్టుకోకూడదు అంటే ఏమన్నా మీకు అనుమానమా, స్టైల్కి ఇబ్బందా అని కూడా అడిగాను నేను. అదేం కాదండి, కాలికే కట్టుకోవాలట అన్నారు. కాలికే కట్టుకోవాలి అంటే కొంచెం ఆలోచించాం. ఎందుకంటే ఈ దోషం అంతా కూడా శని ప్రభావం వల్ల వస్తుంది గనక, నల్లతాడు శనికి సంబంధించింది గనక మన శరీర అవయవాల్లో పాదం శనికి సంబంధించిన స్థానం పాదాలు గనక అక్కడ కట్టుకుంటున్నారేమో, అక్కడ కట్టాలని చెప్పారేమో, ఎవరన్నా కాస్త ఆలోచిస్తే కూడా సమాధానం ఇలా చెప్పడానికి వీలుంటుందేమో అని కాలికి కట్టుకోమని చెప్పారని అనుకుంటున్నాను నేను. కానీ లాజికల్ గా బాగుందమ్మా, లాజిక్ అంతే, అంతకన్నా తప్ప కాలికే ఎందుకు కట్టుకో. వెంట్రుకలని కూడా ముడేసి దారం లాగా చేసి కడతారమ్మా పిల్లలకి. పిల్లలకు కడతారు, కట్టొచ్చు అట్లా కడతారు. అది కూడా మనకి పాపానికి సంబంధించింది కదమ్మా జుట్టు. అది గనక అక్కడ పెట్టినట్టయితే దృష్టి అక్కడికి వెళ్ళి ఎవరైనా చెడు దృష్టితో చూస్తే దానికి వెళ్ళి తగులుతుంది, బిడ్డకి తగలకుండా ఉంటుంది అని. అలాగే ఏనుగా వెంట్రుక తెచ్చి దాన్ని ఉంగరంలో గాని లేకపోయినట్టయితే ఒక వెండి కడియంలో గాని పెట్టి అది కూడా పెడతారు. ఏనుగ వెంట్రుక చాలా దృష్టి దోషాన్ని హరిస్తుంది అని నమ్మకం. ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో, నెల్లూరు ఆ ప్రాంతం వాళ్ళందరూ మీరు గమనించండి, వెండి ఉంగరాలు ఉంటాయి. ఆ వెండి ఉంగరాల మధ్య నల్లగా ఉంటుంది. అంటే వెండి నల్లబడిందేమో అని అనుకుంటాం మనం, కాదు, అది ఏనుగు వెంట్రుక. అలాగే పిల్లలకు కూడా చిన్న చిన్న వెండితో చేయిస్తారు చేతికి కడియాల్లాగా, దాని లోపల కూడా నల్లగా ఉండేది ఏనుగు వెంట్రుక. ఏనుగుకి వెంట్రుకకు కూడా అంత విలువ ఉందన్నమాట. దంతాలే కాదు, ఆఖరికి దాని ఎముకలు కూడా వాడతారు కదా. అవునమ్మా, చెక్కడానికి ఈ ఆఖరికి వెంట్రుకలకు కూడా అంత విలువ ఉందన్నమాట. అందుకే దాన్ని రాజు అన్నారు. అది
సో మొత్తానికైతే దిష్టి కోసమే కట్టుకుంటారని అనుకోవాలి మనం. అంటే వాళ్ళు చెప్పింది అదే, కట్టుకున్న వాళ్ళని అడిగితే చెప్పింది అదే. ఇవన్నీ సాధారణంగా గుళ్ళ దగ్గర కూడా ఈ మధ్య కాశీ తోరాల్లాగా ఇప్పుడు మనకి బయట గుడి దగ్గర ఉన్న షాప్స్ ఉంటాయి కదమ్మా, వాటిల్లోనే మనకు దొరుకుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పే కాలికి కట్టుకునే నల్ల దారాలు ఇలాంటివి మీరు అన్నట్లుగా అమెజాన్ వాటిలో వాళ్ళు కూడా చాలా స్టైలిష్ వి. అవును, పెద్ద ఖరీదు కూడా ఏం లేదు. నేను చూసి ఆశ్చర్యపోయాను. అవును. ఆ తర్వాత వాటికి రకరకాల డిజైన్లు అవన్నీ ఉంటున్నాయి. అమ్మా ఇదివరకు కాలంలో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండే, నమ్మకాలు కాదు మూఢనమ్మకాలు ఎక్కువ ఉండే కదా. అప్పుడు మరి ఇలా దిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేసేవాళ్ళు? అప్పుడు దిష్టి తగలకుండా ఉండడానికి అసలు మన పద్ధతులే దిష్టి తగలకుండా ఉండేవి. పిల్లలకు తగులుతాయి కానీ పెద్దలకు తగలకుండా. ఎట్లా? చక్కగా పెద్ద బొట్టు పెట్టుకునేవాళ్ళు. మహాన పెద్ద బొట్టు ఉంటేనే అసలు సగం దిష్టి తగలదు. ఎర్ర బొట్టు పెద్దది పెట్టుకోండి పెద్దవాళ్ళు, నల్ల బొట్టు పిల్లలకి పెట్టండి, సగం దిష్టి తగలదు. లేదు కాస్త ఒక పక్కన దిష్టి చొక్కోటి పెడుతూ ఉంటారు అంతే. మొహం మీదే పెట్టేవాళ్ళు. మొహం మీద ఉంటుంది కదా, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు పెడుతున్న సందర్భాల్లో, ప్రత్యేక సందర్భాల్లో అది దిష్టి చుక్క. అప్పుడు మిగిలింది రెగ్యులర్ గా పెట్టేది పోయింది. మామూలుగా అయితే ప్రతిరోజు ఓ పక్కన ఓ చుక్క పెట్టుకుంటారు. మా చిన్నతనాల్లో తప్పనిసరిగా రోజు ఎవరో బొట్టు, మేము అది దిష్టి చుక్క పుట్టుమచ్చ కాదని ఎలా గుర్తుపెట్టేవాళ్ళం అంటే ప్లేస్ మారుతూ ఉండేది. ఓకే, ఏ వయసు వరకు పెట్టేవారు? అది చిన్నపిల్లలకమ్మా 10 ఏళ్ళు 12 ఏళ్ళు అంతే, 10-12 ఏళ్ళు. అరికాల్లో కూడా చుక్క పెట్టుకుంటారమ్మా చాలా మంది. అవును, అరికాల్లో చుక్క ఎవరికి కనపడుతుందమ్మా? కనిపించదు కదా, కానీ దిష్టి పోవాలంటే అని చెప్పి చాలా మందిని చూసాను నేను, అరికాల్లో చుక్క పెట్టుకుంటారు. అంటే పూర్వం చిన్నపిల్లలకి పెట్టేవాళ్ళు, ఎవరికి వాళ్ళు తాము చిన్నపిల్లలుగా భావించుకుని పెట్టుకుంటున్నారు అనుకుంటా. ఇది ఖచ్చితంగా 100% కరెక్ట్ అమ్మా. అంతంత ఉంటారు. అయినా అది నిజం చెప్పాలంటే మాకు దిష్టి తగిలింది అని నిరంతరం అనేవాళ్ళు ఉన్నారే, వాళ్ళని చూస్తే దిష్టి తగిలేట్టు ఉండరమ్మా. అని మీరేం అనుకోకండి, అంత దిష్టి తగిలేటట్టు ఏమి ఉండరు. కానీ వాళ్ళకి ఒక భావన. మీరు చూసారమ్మా, గమనించారు, నేను చాలా మందిని చూసాను. కొంచెం 40+, 50+, 30+ ఉన్న వాళ్ళు కూడా అరికాల్లో చుక్క పెట్టుకుంటారు. ఏంటి అంటే దిష్టి తగలకుండా అంటారు. అంటే అక్కడ దృష్టి అక్కడికి ఎలా పెడుతున్నామా? అరికాలికి దృష్టి అంటే కంటి ద్వారా వచ్చేది కదా. ఓకే, అరికాల దాకా నా చూపు ఎక్కడ ఎడుతుంది అంటే ఎదుటి వ్యక్తి చూసినప్పుడు అది కనిపిస్తేనే మనకు అది తగలకుండా ఉంటుంది. అంతే మరి, అంతే. పిల్లలకు అంత బొట్టు పెట్టగానే వాడు కనుగుడ్డు ఇంత ఉంటుంది, చంటి బిడ్డది, అమ్మాయిదైనా ఎవరిదైనా గుడ్డు పెరగడంలో తేడా ఉండదు. కనుగుడ్డు కన్నా పెద్ద బొట్టు పెడతారు, నల్లని బొట్టు. చూడగానే అసలు అందమంతా పోతుంది ఆ బొట్టు వల్ల. కానీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు, అది ముఖ్యం. మనం చూడగానే బొట్టు మీదకే వెళ్తుంది, బొట్టు మీదకే పెడుతుంది దృష్టి. ఓకే, ఇప్పుడు ఎంత తెల్లని గోడ ఉందమ్మా, అంత పిచ్చి పిచ్చి గీతలు ఉంటే మనం దాని వంక చూడం. తెల్లని గోడ మీద ఒక చిన్న చుక్క పడినా దాని మీదగా కన్నెడుతుందా? వెళ్ళదా? వెళ్తుంది, అంతే. ఎప్పుడైతే కన్ను దాని మీదకి వెళ్ళిందో ఏకాగ్రతతో చూసేటటువంటి తగ్గిపోయింది కనుక దృష్టి మళ్ళింది. దృష్టి మళ్ళడం వల్ల దోషం ఉంటుంది, దోషం కలగదు. ఇది పద్ధతి. అంచేత మనకి పూర్వం ఉండేటటువంటి పద్ధతుల్లో చక్కగా ఇంత బొట్టు పెట్టుకునేవాళ్ళు. ఆ ముఖం చూడగానే బొట్టే కదా ఆకర్షణగా కనపడుతుంది. ఆకర్షణగా కనపడే బొట్టు చూడంగానే ఇంకా దృష్టి దోషం పోతుంది. అయినా తగిలితే మాత్రం ఎప్పుడో 10 మందిలోకి వెళ్ళినప్పుడు ఏదో ఉప్పుతో దిష్టి తీసేవాళ్ళు, అంతే. అంతకన్నా ఇంకేం లేదు. రైట్ అమ్మా, నమస్తే. నమస్తే అమ్మా.